ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకోకూడదు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టండి. పోలవరం వరద ముంపు ప్రాంతాల్లో అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిశానిర్దేశం. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేలు బాలరాజు, రోషన్, జాయింట్ కలెక్టర్ లావణ్య, వేణి సహా పలువురు నాయకులు అధికారులతో కలిసి శనివారం ఉదయం ఏలూరు జిల్లా కుక్కనూరు మండలంలోని వేలేరుపాడు, కుక్కనూరు గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలినడకన పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన చింతమనేని అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేల బృందం పునరావాస కేంద్రంలో బాధితులకు అందుతున్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సత్వరమే బాధితులకు మెరుగైన ఆహార వసతి సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు చింతమనేని ప్రభాకర్ సూచనలు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులతో మాట్లాడుతూ వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతుంటే మీరు ఇక్కడ చేస్తున్నది ఏంటి? మన కుటుంబంలో వ్యక్తులకు కష్టం వస్తే ఇలాగే చూస్తామా అని ప్రశ్నించారు. వరద బాధితులకు మీరు సరైన ఆహార సదుపాయాలు అందించలేకపోతే చెప్పండి, మేమే అందిస్తాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందించాం, ఇప్పుడు కూడా మేమే అందిస్తాం. అంతే తప్ప పునరావాస కేంద్రాల్లోని ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకూడదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు సూచించారు. మీరు ఇట్లా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా. మంత్రి గారు వచ్చి ఇంట్లో ఎవరు వచ్చింది వచ్చేప్పటికి అన్ని కరెక్ట్ చేయాలి కదా. మీరు మన ఇళ్ళలో జరిగితే మనమేమా బాధ్యతగా పెట్టండి. భోజనం కూడా పర్ఫెక్ట్ గా పెట్టండి. లేదంటే పోతుంది గవర్నమెంట్ ఇస్తుంది ప్రమాణం పెట్టారు. ఇంకా ఆర్టీఓ గారు మీరు ఇట్లా మీరు ప్లానింగ్ లేకపోతే కష్టం, ఏదో చేసేసామంటే ఎట్లా? ఎన్ని వాళ్ళకి సుమారు ఎంత అవసరం అవుతుందో మీరు ఆర్డర్ చెప్తే ఎరువులు దొరకదు వస్తాయి. ఎందుకుంటే ఏం బాగలేదు, అవన్నీ కూడా చెప్పారు. ఎక్కడ లోటు లేకుండా చూడండి. బర్గా రోడ్డు తెప్పించామన్నాడు, గడ్డి రోడ్డు తెప్పించామని తర్వాత విషయాలు నెల కూడా ఇచ్చుకోవచ్చు. ఇచ్చే డబ్బు తప్పట్లా కానీ టయానికి పోవట్లా. పుట్టిన పెట్టలేదంటే అవసరం ఉంటుంది. ప్రాణం పక్కనేమో ఆస్తులు పోయి, పక్కనేమో వాన వండుకుంటానికి లేదు. మనం పెట్టేదా టైంకి పెట్టాలి. ఇబ్బంది వచ్చేస్తున్నాయి మేడం. ఏమేం కావాలి మీకు? ఏమేం కావాలి చెప్పు. టమాటాలు కావాలి సార్, సాల్ట్ కావాలి. ఎంత కావాలి? కాదమ్మా, ఇంకా 3 రోజులు సరిపడా నీకు ఏమేం కావాలో చెప్పు. 400 మందికి సరిపడా ఉప్మా రవ్వ ఒక 2 బస్తాలు అండి. ఉప్మా రవ్వ 2 బస్తాలు రాయండి. 250 200 కందిపప్పు కందిపప్పు
ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు? ఏం చెప్పాడు? మీరు చేస్తుందండి ఇక్కడ టైం అంతా ఇప్పుడు పెట్టారు. వాటర్ ట్యాంకర్ ఇక్కడ పెట్టిస్తాం. వాటర్ ట్యాంకర్ వస్తుంది. ఇప్పుడు ఇంకో ట్యాంకర్ వస్తామా? ఏ లోటు రాదు. టిఫిన్ కూడా అందరూ ఇక్కడ పక్కన ఆస్తులు పోయి, ఇల్లు పోయి, పశువులు గడ్డి పోయి, ఇదే వస్తువులు తడిసిపోయి ఉసురు మని ఎడుతుంది. మీరు కొనుక్కొచ్చి భోజనం పెడతా కూడా మీకు బాధ ఉంది. ఎవరికి ఆకలితో పడుకోకూడదు చూసుకోండి.